ఐఏఎస్ అయినాం చేయాలి అని వాళ్ళు సహకారం ఇచ్చినారు. కానీ ఒక నెల తర్వాత టోటల్ ప్రెషర్ మా జిహెచ్ఎంసీ కమిషనర్కి, మా వికాస్ సార్కి, హరీష్ రావు, కేటీ రామారావు, అసదుద్దీన్ ఓవైసీ, అక్బరుద్దీన్ ఓవైసీ, వాళ్ళ యాకూబ్పూర్ ఎమ్మెల్యే, వాళ్ళ చార్మినార్ ఎమ్మెల్యే మొత్తం ఎలక్షన్ కమిషన్ దగ్గర, జిహెచ్ఎంసీ ఆఫీస్ దగ్గర సార్ చేకు మొత్తం ఇది డిలీట్ ఎవరు చేస్తారు? బిఎల్ఓస్. నేను చెప్పినా, నేను ప్రూఫ్లతో ఇచ్చిన ఆ బిఎల్ఓస్ మీరు ఎందుకు సస్పెక్ట్ చేయరు? కానీ ఒక మార్పు, ఒక విప్లవం కోసం నా జీవితం అంకితం చేసిన ఈ సిస్టమ్ చేంజ్ చేయడానికి నేను వచ్చిన. నా మైండ్లో ఎప్పుడు విక్టరీ లేదు, నా మైండ్లో ఎప్పుడు హిస్టరీ ఉన్నది. విప్లవం తీసుకురావాలి. నేను కష్టపడుతున్నా. మీ డాక్టర్ నెక్స్ట్ రోజు ఎలక్షన్ కంటెస్ట్ చేయాలంటే నా కష్టం మీ డాక్టర్కి రావద్దు, మీ కొడుకుకి రావద్దు. తమ్ముడు ఆ తప్పన పట్టుకుని వీళ్ళ ఇంకా పడిన ఎంత పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారు. అస్సలు డెవలప్మెంట్ చేయరు. ఆ పార్టీకి మేనిఫెస్టో ఉండదు. మళ్ళీ ప్రతి ఒక్క ఎలక్షన్ మీరు గెలుస్తున్నారు. నేను 5 టైమ్స్ మరిగా ఒకరైన సిస్టమ్. నేను చీఫ్ ఎలక్షన్ కమిషన్ కి చెప్పిన, మీరు ఎంత రాసి పెట్టినారు సత్యమే జైతే, ఆ సత్యం నిలవాలి సార్. ఏ ఆఫీసర్ ఆనెస్టీ ఇంటెగ్రిటీ మీద చేయలేరు. కానీ మన దగ్గర కరేజియస్ లేరు. ఆ కష్టం మీ కొడుకు, మీ కూతురు ఎవరు పడవద్దు. సిస్టంలో చేంజ్ రావాలి. సిస్టమ్ క్లీన్ ఉండాలి. ఎలక్ట్రల్ రోల్స్ క్లీన్ ఉండాలి. లేకుంటే డెమోక్రసీ ఏం అవసరం? ఇవాళ ఇంత మోతబర్గా ఎంఐఎం పార్టీ బిహేవ్ చేస్తుంది. ఎందుకు? వాళ్ళకు తెలుసు మా దగ్గర దొంగ ఓట్లు ఉన్నాయి, రంగా ఓట్లు ఉన్నాయి. మైగ్రేషన్ చేస్తాం. ఇక్కడ ఓటర్ అక్కడ తీసుకువస్తాం. బుర్ఖా మీద ఇప్పుడు నాకు చాలా గౌరవం. కానీ 80% ఈ బుర్ఖాతో పని అవుతుంది. యాకుత్పురా ఓటర్లు పోయి చంద్రాయి ఊటాలో వేస్తారు. కార్వాన్ ఓటర్లు పోయి మలక్పేటలో ఇస్తారు. ఈ మొత్తం డ్రామా చేసుకొని ఓల్డ్ సిటీ మా అయ్యా జాగిర్ అంటారు. ముస్లింస్ కి మేమే ఛాంపియన్ అంటారు. ఆ లంగ దొంగ పార్టీకి మేనిఫెస్టో ఉండదు. మొత్తం డివైడ్ అండ్ రూల్ చేస్తారు. ఎకనామికల్ గా, ఫైనాన్షియల్ గా, ఎడ్యుకేషన్ గా, సోషలీగా మా మొత్తం ఓల్డ్ సిటీకి బ్యాక్వర్డ్ పెడతారు. హైదరాబాద్ బ్లాక్ లిస్టెడ్ అయిపోతుంది. వీళ్ళు కోట్లు సంపాదిస్తారు. ఎందుకు? ఈ సిస్టమ్ కి యూజ్ చేస్తున్నారు కాబట్టి. దానికోసం నేను డిసైడ్ అయినా నా లైఫ్ లో, నా జీవితం ఉన్నప్పుడు దాకా మార్పు తీసుకువస్తా. ఒక విప్లవం తీసుకువస్తా. ఒక విప్లవం, ఒక మార్పు తీసుకురావాలంటే ఒక జీవితం అంకితం చేయాలి. నేను రెడీగా ఉన్నా.